ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురువు మనసును శుద్ధమైనదిగా ఇంకా అశుద్ధమైనదిగా వేరు చేశారు. కోరికలతో కూడి ఉన్న మనసు అశుద్ధమైనది. కోరికల నుండి విముక్తి పొందిన మనసు శుద్ధమైనది. అశుద్ధ మనసు మనల్ని బంధిస్తుందని, శుద్ధ మనసు మనకు ముక్తినొందిస్తుందని తెలుసుకున్నాం. ప్రతి ఉపనిషత్తు అన్ని విషయాలను వివరించవు. కనుక మనము అన్నిటిలో నుంచి వేరువేరు విషయాలు తీసుకుని మొత్తంగా నేర్చుకుందాం. మనస్సును శుద్ధపరచుకోవడానికి మనం పాటించవలసినది కర్మయోగం. ఎప్పుడైతే భగవంతుణ్ణి మెప్పించడం కోసం పనిచేస్తామో అది కర్మయోగంగా మారుతుందని తెలుసుకున్నాం. కర్మయోగంలో ప్రధానంగా 4 సూత్రాలున్నాయి. కర్తవ్య నిర్వహణం, సమ్యక్ ఆచరణం, ఈశ్వర అర్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి. వీటి నిర్వచనాలు చూద్దాం. కర్తవ్య నిర్వహణం అంటే నీ కర్తవ్యాలను నువ్వు నిర్వహించు అని. సమ్యక్ ఆచరణం అంటే నీ సామర్థ్యం మేరకు ఆచరించు అని. ఈశ్వర అర్పణ బుద్ధి అంటే భగవంతుని ప్రీత్యర్థం కర్మలు చెయ్యి అని. ఈశ్వర ప్రసాద బుద్ధి అంటే నీ కర్మలకు ప్రతిఫలంగా ఏం లభించినా దాన్ని భగవంతుని ప్రసాదంగా భావించు అని. కర్మయోగం అంటే నీ కర్తవ్యాలను నీ సామర్థ్యం మేరకు నిర్వహించి వాటిని భగవదర్పణ చేసి వాటి ఫలితాలను భగవత్ప్రసాదంగా స్వీకరించు అని. కర్మయోగి ఫలితాలను ఆశించడు అని కాదు. అతడు ఫలితాలను తనకు నచ్చినట్టుగా ఉండాలని పట్టుబట్టడు. ఏ ఫలితం వచ్చినా దాన్ని సమభావంతో తీసుకుంటాడు. ఎందుకంటే సర్వజ్ఞుడైన పరమాత్మ నాకు అర్హమైనదే ఇస్తాడు అని అతడు గట్టిగా నమ్ముతాడు కాబట్టి. కర్మయోగి గొప్పవాడా లేక కర్మి గొప్పవాడా? కర్మయోగే గొప్పవాడు. కర్మి అంటే ఫలితాలను ఆశిస్తూ కర్మలను చేసేవాడు అని. అతని ఆనందం ఫలితంపైన ఆధారపడి ఉంటుంది. ఇంకా ఫలితం అతని చేతిలో ఉండదు. అందువల్ల ఎప్పుడూ ఒత్తిడితో, ఆతృతతో, ఆందోళనతో, అసహనంతో ఉంటాడు. కాబట్టి సహజంగానే అతని పనిలో నాణ్యత లోపిస్తుంది. కానీ కర్మయోగి చేసే పనిలో గొప్ప నాణ్యత ఉంటుంది. ఫలితాల పట్ల కర్మి యొక్క వైఖరి ఎలా ఉంటుంది? ఫలితాలు ఎప్పుడూ 2 విధాలుగానే ఉంటాయి. నీకు కావలసినది రావచ్చు లేదా రాకపోవచ్చు. 2 సందర్భాల్లోనూ కర్మి యొక్క మనసు అలజడిగానే ఉంటుంది. ఫలితం తనకు అనుకూలంగా వచ్చినప్పుడు అమితమైన ఆనందంలో ఉంటాడు. ఫలితం అనుకూలంగా రానప్పుడు నిరుత్సాహంతో అణగారిపోతాడు. అతడి మనస్సు ఎప్పుడూ సమభావంలో ఉండదు. కానీ ఒక కర్మయోగి ఫలితాలను పరమాత్మ యొక్క ప్రసాదంగా భావిస్తాడు. ఫలితం అనుకూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా అతడు మనశ్శాంతిని కోల్పోడు. అతడికి ఫిర్యాదులుండవు, దేనికి గొణగడు. ప్రపంచం నుంచి ఫలితాలు వచ్చినప్పుడు నీకు ఫిర్యాదు, గొణుగుడు ఉంటే దాని అర్థం భగవంతుడా నీవిచ్చిన ఫలితాలు తప్పు అని చెప్పడమే. భగవంతుని యొక్క ధర్మాన్ని ప్రశ్నించడమే. ఇవన్నీ అలజడిగా ఉన్న మనసు యొక్క కనిపించని సందేశాలు. అది భగవంతునిపై, అతడి సర్వజ్ఞతపై, ఇంకా అతడి అనంత శక్తిపై నమ్మకం లేకపోవడాన్ని సూచిస్తుంది. భగవంతునిపై నమ్మకం కోల్పోయినప్పుడు సహజంగానే నువ్వు దుఃఖాన్ని, అలజడిగా ఉన్న మనసును అనుభవిస్తావు. కానీ కర్మయోగి యొక్క మనసు పరిశుద్ధంగా ఇంకా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. కర్మయోగికి ఉన్న మరో గొప్ప లాభమేంటంటే అతడు ఎప్పుడూ భగవంతుని చేత రక్షించబడతాడు. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నా పట్ల అనన్యమైన చింతన కలిగుంటారో వారి యోగక్షేమాలను నేను చూసుకుంటాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. జ్ఞానం కావాలా, వనరులు కావాలా, ధనం కావాలా? భగవంతుడు అందిస్తాడు.
కర్మయోగి యొక్క సమస్త బాగోగులు భగవంతుడు చూసుకుంటాడు. అందుకే భక్తుని యొక్క హృదయం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. మొదట కర్మయోగిగా మారాలి. చాలా కాలం వరకు కర్మయోగాన్ని అనుష్ఠించిన మనస్సు శుద్ధంగా, ప్రశాంతంగా మారినప్పుడు ఈ సూక్ష్మమైన ఉపనిషత్ జ్ఞానంను అర్థం చేసుకోగలుగుతుంది. మిగిలిన స్థూల మనస్సులన్నీ జల్లెడైపోతాయి. మనస్సు సిద్ధమైతే తప్ప ఈ జ్ఞానం వెల్లడి కాదు. ఇక్కడ ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పుడు ఉపనిషత్తులోని అంశాలు తేలిగ్గా అర్థమవుతాయి. అధ్యారోపణ సిద్ధాంతం. ఒక బి అనే వస్తుత్వము ఏ అనే వస్తుత్వంపై అధ్యారోపించబడినప్పుడు బి యొక్క లక్షణాలు ఏలో కనిపిస్తాయి. ఇది సూత్రం. ఉదాహరణకు, ఒక స్ఫటిక ఉంది. దానికి ఏ రంగు లేదు. దాన్ని ఏ అందాం. ఇప్పుడు దాని దగ్గర ఒక ఎర్రటి గుడ్డను పెడదాం. దాన్ని బి అందాం. ఇప్పుడు స్ఫటిక ఎలా కనిపిస్తుంది? ఎర్రగా ఉన్నట్టు కనిపిస్తుంది, అవునా? ఆ స్ఫటిక ఎర్రగా కనిపించినా కూడా ఆ ఎరుపు స్ఫటికది కాదు. గుడ్డ యొక్క ఎరుపుతనం అనే లక్షణం స్ఫటిక పైన అధ్యారోపించబడింది. స్ఫటిక ఎర్రగా మారలేదు, కేవలం అలా కనిపిస్తుంది. గుడ్డను అక్కడి నుంచి తీసేయగానే దాని లక్షణాలు స్ఫటికలో మాయమైపోతాయి. మరో ఉదాహరణ, ఇనుప కడ్డీని నిప్పులో కాల్చినప్పుడు ఎర్రగా మారుతుంది. ఆ ఎరుపు ఇనుపదా? కాదు. వేడి ఇనుప యొక్క లక్షణమా? కాదు. ఎరుపు, వేడి రెండూ నిప్పు యొక్క లక్షణాలు. అవి ఇనుప కడ్డీపై అధ్యారోపించబడ్డాయి. నిప్పును ఆర్పేయగానే వేడి, ఎరుపు అనే లక్షణాలు ఇనుప కడ్డీలో మాయమైపోతాయి. ఇది అధ్యారోపణ సిద్ధాంతం. ఇప్పుడు గుర్తింపు సిద్ధాంతం చూద్దాం. ఏ అనే వస్తుత్వము బి అనే వస్తుత్వంతో గుర్తింపు పొందినప్పుడు బి యొక్క లక్షణాలు ఏలో ఉన్నట్టు కనిపిస్తాయి. ఈ ఉదాహరణ చేతన జీవులకు వర్తిస్తుంది. ఒక తల్లి అమితమైన ప్రేమ వల్ల తన బిడ్డతో గుర్తింపు పొందుతుంది. అది నేను అని భావిస్తుంది. బిడ్డకు జ్వరం వస్తే తాను బాధపడుతుంది. బిడ్డకు ఆనందం కలిగితే తాను ఆనందిస్తుంది. ఇద్దరూ వేరువేరు జీవులు అయినా కాని బిడ్డ యొక్క లక్షణాలు తల్లి అనుభూతి చెందుతుంది. ఉపనిషత్తులో 2 వస్తుత్వముల గురించి చెప్పారు. 2 ఎంటిటీస్. ఒకటి చైతన్యము, రెండవది పదార్థము. వీటినే వివిధ పదాలతో చెప్పారు. బ్రహ్మము ఇంకా మాయ అని, పురుషుడు ఇంకా ప్రకృతి అని, ఆత్మ ఇంకా అనాత్మ అని, క్షేత్రజ్ఞః ఇంకా క్షేత్రః అని. ప్రశ్నోపనిషత్తులో చైతన్యాన్ని ప్రాణః అన్నారు, ఇంకా పదార్థాన్ని రయి అన్నారు. కొన్ని చోట్ల వాటిని దృక్ ఇంకా దృశ్యః అన్నారు. పదార్థం అని దేన్నంటారు? ఏదైతే పంచభూతాలతో తయారు చేయబడిందో అది పదార్థం. ఆ పంచభూతాలేంటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. కిందకు దిగే కొద్దీ ప్రతీదీ ఎక్కువ స్థూలంగా మారుతుంది. ఆకాశం అన్నిటికంటే సూక్ష్మమైనది. దాన్ని కేవలం శబ్దంతో తెలుసుకోగలవు. తరువాతది వాయువు. అందులో శబ్దము, స్పర్శ రెండు తెలుసుకోగలవు. అగ్నిలో శబ్దము, స్పర్శ, రూపము 3 ఉన్నాయి. తరువాతది జలము. అందులో శబ్ద, స్పర్శ, రూప ఇంకా రసము 4 లక్షణాలున్నాయి. పృథ్వీలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ 5 లక్షణాలున్నాయి. ఏ పదార్థమైనా ఈ పంచభూతాలతోనే తయారు చేయబడింది. దీన్నే పదార్థమని, ప్రకృతి అని, అనాత్మ అని, మాయ అని రకరకాలుగా పిలుస్తారు. పదార్థం యొక్క లక్షణమేంటి? అది జడమైనది, చలనము లేనిది. జడ పదార్థము దాన్నది తెలుసుకోలేదు, అది దేన్ని తెలుసుకోలేదు. ఇప్పుడు ఏవేవి పదార్థం కిందకు వస్తాయో చూద్దాం. ప్రపంచంలో నువ్వు చూడగలిగేవన్నీ పదార్థాలే, ఎందుకంటే అవి పంచభూతాలతో తయారు చేయబడినవి. శరీరాన్ని పాంచభౌతిక దేహం అంటారు. శరీరం పడిపోయినప్పుడు ఈ పంచభూతాలు వాటి వాటి స్థానాల్లోకి వెళ్ళిపోతాయి. మరి మనసు సంగతేంటి? అది పదార్థమా
లేక చైతన్యమా? మీరు దాన్ని చైతన్యం అనుకుంటుండొచ్చు, కాని అది చైతన్యం కాదు. మనస్సు కూడా పదార్థమే. అది కూడా పంచభూతాలతో తయారైనదే. కాకపోతే అవి సూక్ష్మమైన పంచభూతాలు. నీ శరీరము, మనస్సు, బుద్ధి అన్నీ పంచభూతాలతో చేయబడినవే, ఒక్కటి తప్ప. వీటన్నిటినీ చూసే చైతన్యము తప్ప. దేనివలనైతే నువ్వు స్పృహ కలిగున్నావో ఆ చైతన్యము పదార్థానికి సంబంధించినది కాదు. చైతన్యం యొక్క లక్షణాలేంటి? ఉపనిషత్తులు చాలా సూచికలిచ్చాయి. మొదటిది ఆత్మ. ఆత్మ అంటే నేను అని. మీలో ప్రతి ఒక్కరికి ఈ అనుభూతి ఉంటుంది. నేను ఉన్నాను అనే అనుభూతి. ఆ శుద్ధమైన నేనుని ఆత్మ అంటారు. అదే చైతన్యము. రెండవ సూచిక సత్తు. సత్ అంటే ఉనికి. మీకు ఉనికి ఉందా లేదా? ఆ ఉనికే చైతన్యము. ఒకవేళ డాక్టర్ మీ దగ్గరకు వచ్చి మీరు చచ్చిపోయారు అని చెప్పారనుకోండి, మీరేమంటారు? నేను ఉన్నాను అనేది నాకు అనుభవం అవుతోంది అని అంటారా లేదా? ఆ ఉండటమే చైతన్యము. అది శుద్ధమైనది, పరిపూర్ణమైనది, ఓ స్వతంత్రమైన ఉనికి. అంటే అర్థమేంటి? నువ్వు ఎప్పుడూ లేకుండా లేవు అని. ఇక్కడ నువ్వు అంటే చైతన్యము. ఈ వివరణలన్నీ నీ గురించే, అసలైన నీ గురించి. ఉపనిషత్తు నీ ముందు అద్దం నిలబెట్టి నువ్వెవరో చూపిస్తోంది. ఉపనిషత్లోని విషయమేంటి? ఆ విషయం నువ్వే. నీ గురించే నువ్వు చదువుతున్నావు. ప్రపంచంలోని ప్రతీదీ మరో దాని గురించి చెప్తుంది, కాని ఉపనిషత్తు నీ గురించి చెప్తుంది. నిజమైన నువ్వు గురించి. నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావో అది కాదు. మూడో సూచిక చిత్తు. చిత్ అంటే చైతన్యము. నీ ఉనికి నీకు తెలుసు, పదార్థము నీకు తెలుసు. వీటన్నిటి స్పృహ కలిగున్నావు. నీ అనుభవాల పట్ల ఎరుక కలిగున్నావు. ఆ ఎరుకనే చైతన్యము. నాల్గవ సూచిక ఆనందః. శాంతి, ఆనందం చైతన్యం యొక్క లక్షణం. చైతన్యం అంటే ఎవరు? నేను. ఆనందం నా స్వభావము. అది ఎంతటి ఆనందం? అనంతమైన ఆనందం. ఈ మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఆనందం నీ స్వభావము. అంటే నువ్వు కాదు వద్దు అనుకున్నా కూడా అది నీ నుండి పోదు. మంట నుండి వేడిని వేరు చేయగలవా? లేదు. చక్కెర నుండి తీయదనమును వేరు చేయగలవా? చేయలేవు. ఎందుకంటే అది దాని లక్షణం. అలానే నీ నుండి ఆనందాన్ని వేరు చేయలేవు. ఆనందము నీ యొక్క లక్షణం. నువ్వు ఆనందం కోసం ఎక్కడా వెదకనవసరం లేదు. అది ఎప్పుడూ నీలోనే ఉంది. ఆత్మ, సత్, చిత్, ఆనంద 4 సూచికలు చూశాము. తరువాతి సూచిక అనంతః. అంటే హద్దులు లేనిది అని. నువ్వు పరిమితులు లేనివాడవు. తరువాతది అచలః. అంటే కదలనిది అని. అపరిమితమైనది, అంతటా నిండి ఉన్నది ఎలా కదలగలదు? అది కదలలేదు. మరో సూచిక నిత్యః. అంటే శాశ్వతమైనది అని. ఎటువంటి శాశ్వతత్వం అది? మార్పు చెందేదా లేక మార్పు చెందనిదా? కూటస్థః. అది మార్పు చెందని శాశ్వతత్వం. శరీరం మారుతుంది, మనసు మారుతుంది, కాని వాటి నేపథ్యమైన చైతన్యం మారదు. సరే, ఈ చైతన్యాన్ని నేను చూడగలనా? తాకగలనా? వాసన చూడగలనా? నా ఇంద్రియాలతో దాన్ని అనుభూతి చెందగలనా? గ్రంథాలేం చెప్తున్నాయి? అగోచరః. గో అంటే ఇంద్రియాలు, గోచర అంటే ఇంద్రియాలతో చూడబడేవి అని. అగోచర అంటే ఇంద్రియాలకు తెలియబడనివి అని. అది కంటికి కన్ను లాంటిది, చెవులకు చెవి లాంటిది, మనస్సుకు మనసు లాంటిది. అంటే అర్థమేంటి? నీ కళ్ళు దాని కారణంగా చూడగలుగుతున్నాయి, నీ చెవులు దాని కారణంగా వినగలుగుతున్నాయి, దాని కారణంగానే జీవించి ఉన్నావు. నువ్వు దాన్ని చూడలేవు కాబట్టి అది లేదు అని అనలేవు. నీ కళ్ళు చూస్తున్నాయి అంటేనే అది ఉండటం వల్ల. అది ఇంద్రియాలకు అగోచరమైనది. ఇంద్రియాలు చూడకపోతే పోని, కనీసం నేను దాని గురించి ఆలోచించగలనా? అచింత్యః. అది ఆలోచించలేనిది. అంటే చైతన్యం గురించి ఆలోచించలేవు,
కానీ ఆలోచనల యొక్క జ్ఞానం నీకుంటుంది. నువ్వు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వచ్చిపోతుంటాయి. అది నీకెలా తెలుస్తుంది? ఏ వెలుగులో నీకవి కనిపిస్తున్నాయి? చైతన్యపు వెలుగులో. నీకు ఆలోచనల యొక్క ఎరుక ఉంది. ఆ చైతన్యము నీ శుద్ధ స్వరూపమే. నువ్వు చైతన్యం గురించి ఆలోచించలేవు, కానీ చైతన్యం ఉందని నీకు తెలుస్తుంది. గుర్తుంచుకోండి, ఈ చైతన్యము స్వయంగా ఆ పరమాత్మనే. హారతిచ్చేటప్పుడు ఓ ఉపనిషత్ మంత్రం చెప్తారు. ఓం న తత్ర భాతి న చంద్ర తారకం. అంటే, ఓ భగవంతుడా, సూర్యుడు గాని చంద్రుడు గాని నక్షత్రాలు గాని ఏవీ నిన్ను చూపలేవు. అలాంటిది నేను ఓ మూర్ఖుని వలె నిన్ను ఈ చిన్ని వెలుగులో చూడడానికి ప్రయత్నిస్తున్నాను. కాని నిజానికి నీ వెలుగులోనే నేను అన్నీ చూడగలుగుతున్నాను అని దానర్థం. పూర్వకాలం గర్భగుడిని చీకటిగా ఉంచేవారు. కేవలం ఆరతి వెలుగులోనే పరమాత్మ కనిపించేటట్టు అమర్చి ఉంటుంది. అందులో ఒక పరమార్థం ఉంది. అది నువ్వు పరమాత్మను ఒక వస్తువుగా చూడలేవు అని చెప్పడానికి ఉన్న ఓ ప్రతీక. తరువాతి సూచిక అనిర్దేశ్యః, అంటే నిర్దేశించడానికి అవకాశం లేనిది అని, అది వర్ణించలేనిది అని. అప్రమేయః, ఒక వస్తువుగా గ్రహించబడనిది అని అర్థం. ప్రమ అంటే జ్ఞానం, ప్రమేయ అంటే జ్ఞానం యొక్క వస్తువు, అప్రమేయ అంటే వస్తువుగా చూడబడనిది అని. అదెందుకు వస్తువు కాలేదు? ఎందుకంటే అది ఆత్మాశ్రయమైనది. బికాస్ ఇట్ ఈస్ ద వెరీ సబ్జెక్ట్. ఎలాగైతే కళ్ళు అన్నిటినీ చూడగలవో కానీ వాటినవి చూసుకోలేవో, అలాగే చైతన్యము అన్నిటినీ చూడగలదు, కానీ దానికది కనపడదు. అద్దంలో కళ్ళు తమ ప్రతిబింబాన్ని చూసుకోగలవు. అలాగే ప్రపంచమనే అద్దంలో సాక్షిగా ప్రతిబింబిస్తున్న చైతన్యపు ఉనికిని మనం గ్రహించగలము. తరువాతి సూచిక సాక్షి. సాక్షాత్ ఈక్ష్యతే ఇతి సాక్షి, అన్నిటినీ చూసేది అని. ఓ అంతిమ సాక్షి. నీకు ఆలోచన వచ్చినప్పుడు ఎవరు వాటిని చూస్తున్నారు? శుద్ధమైన నేను అనేది. ఆ సాక్షి ఎవరో కాదు, ఆ పరమాత్మనే. అకర్త. అతడు కర్త కాడు. అతడు ఏ కర్మనూ చేయడు. అన్నీ ఆయన వల్లే జరుగుతాయి, కాని ఆయన ఏమీ చేయడు. ఇదెలాగో చూద్దాం. సూర్యోదయం అవ్వగానే ప్రతీదీ చురుకుగా మారుతుంది. సూర్యుడు వచ్చి ఏం చేయడు, అయినా అన్నీ అవే చురుకుగా అవుతాయి. అధ్యక్షుడు అంటే ఆయన సమక్షంలో పనులు జరుగుతాయి అని. అతడు అకర్త, ఏమీ చేయనివాడు. అద్దం ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతిబింబించడం అనేది ఓ పని అని చెప్పగలమా? అద్దం యొక్క సమక్షంలో ప్రతిబింబం అనేది ఏర్పడుతోంది. అద్దం ఏమీ చేయడం లేదు. ఇక్కడ చర్యకు ఎటువంటి ప్రమేయం లేదు. అతడి సమక్షంలో విషయాలు జరుగుతాయి, అంతే. శరీరం పనిచేస్తోంది, మనసు పనిచేస్తోంది, తెలివి పనిచేస్తోంది. విశ్వంలోని ప్రతీదీ చైతన్యం సమక్షంలో పనిచేస్తోంది. అయినా అది స్వయంగా ఏమీ చేయడం లేదు. తరువాత అభోక్త. చైతన్యం కర్త కానందువలన అది భోక్త కూడా కాదు. ఇప్పటి వరకు మనం దేని గురించి చెప్పుకున్నాము? నీ గురించి. అది మర్చిపోకూడదు. నీ యొక్క శుద్ధ సత్వమే పరమాత్మ. ఆలోచన రాగానే దానితో గుర్తింపు పొంది నువ్వు పరమాత్మ స్థితిని వదిలేసి జీవుడి స్థితిని తీసుకున్నావు. ఎప్పుడైతే ఆలోచనతో గుర్తింపు పొందకుండా దాన్ని కేవలం సాక్షిగా చూస్తావో అప్పుడు పరమాత్మ స్థితిలో ఉన్నావు. నువ్వు అనంతానివి, ఆనందానివి, పరిపూర్ణుడవు. ఉపనిషత్తులు నిన్ను ఏ విధంగా వర్ణిస్తాయి? అమృతస్య పుత్రాహ అని. నువ్వు ఆ పరమాత్మవి కాకుండా వేరెవరూ కాదు. నీలో ఏ లోటు లేదు. నీకు ఏం కావాలన్నా అది నువ్వు పొందగలవు. దీర్ఘకాలం జీవించాలని కోరుతున్నావా లేదా? మనమెందుకు జీవితాన్ని కోరుతాము, చావునెందుకు కోరము? ఎందుకంటే జీవించడం అనేది మన స్వభావంలోనే ఉంది. మనం ఆనందాన్ని ఎందుకు కోరుకుంటాము? ఎందుకంటే అది మన స్వభావం. సత్ చిత్ ఆనందం నీ స్వభావం. ఏదైతే నీ స్వభావంలో ఉందో నువ్వు దానికోసమే ఆరాటపడతావు. ఓ భగవంతుడా, నువ్వు నాకు కష్టాలిచ్చావు అని భగవంతుణ్ణి తప్పు పట్టగలవా? భగవంతుడంటాడు, నేను నిన్ను నా రూపంతో తయారు చేశాను, నేనే నువ్వై ఉన్నాను అని.
కానీ మనం చాలా పెద్ద తప్పు చేశాము. ఏంటది? ఇక్కడ గుర్తింపు సిద్ధాంతం తీసుకొద్దాం. ఏ అనే వస్తుత్వము బి అనే వస్తుత్వంతో గుర్తింపు పొందినప్పుడు బి యొక్క లక్షణాలు ఏలో ఉన్నట్టు కనిపిస్తాయి. నువ్వు పరిపూర్ణుడవు, పరమాత్మవు, చైతన్యానివి. కాని వాటిని నువ్వు అనుభూతి చెందడం లేదు. ఎందుకని? నువ్వు చేసిన పెద్ద తప్పల్లా నువ్వు కాని దానితో నిన్ను నువ్వు గుర్తించుకున్నావు. కనుక నువ్వు దేనితో గుర్తింపు పొందావో దాని లక్షణాలను నువ్వు అనుభూతి చెందుతున్నావు. శరీరం నువ్వు కాదు, కాని దానితో గుర్తింపు పొందడం వల్ల దాని సాధక బాధకాలు నువ్వు అనుభూతి చెందుతున్నావు. మనసు నువ్వు కాదు, కాని దానితో గుర్తింపు పొందడం వల్ల దాని బాధ, సంతోషము నువ్వు అనుభూతి చెందుతున్నావు. వాటి వికారాలు నీవిగా కనిపిస్తాయి. అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. షడ్వికారాలు. శరీరం పుడుతుంది, పెరుగుతుంది, క్షీణిస్తుంది, వినాశనం పొందుతుంది. ఇవి శరీరం యొక్క లక్షణాలు. అందువల్ల నువ్వు నేను చనిపోతాను అంటావు. కాని చనిపోయేది నువ్వు కాదు. శరీరంతో నీ గుర్తింపు ఉండటం వల్ల నువ్వలా భావిస్తావు. మరి దీన్ని ఎలా సరిచేసుకోవడం? గుర్తింపును వదలడం ద్వారా. అది ధ్యానంతో సాధ్యమవుతుంది. ఇక్కడ నువ్వేదో కొత్తగా సాధించట్లేదు. కేవలం నీ తప్పును సరిదిద్దుకుంటున్నావు. నీ తప్పుడు గుర్తింపును వదిలి నిన్ను నువ్వు ఉన్న విధంగా తెలుసుకుంటున్నావు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.